భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఇప్పుడు వాళ్ళల్లో ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందంటూ వాళ్ళు ఇప్పుడు ఆందోళన ఉన్నారు. అమెరికాలో ఏం జరుగుతోంది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్ లో ఎటువంటి గందరగోళం ఉంది, ఎటువంటి ఆందోళన ఉంది, ఇప్పుడు ఏం జరగబోతోంది, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అమెరికాలో తీవ్ర ఆందోళన ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్ కు సవాల్గా మారింది ట్రంప్ పాలన. ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నాడు ట్రంప్. యూనివర్సిటీ బయట పార్ట్ టైం జాబ్ చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయంటున్నాడు. పార్ట్ టైం ఉద్యోగాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. భారతీయ విద్యార్థులు F1 వీసాలపై ఉన్నవారికి వారానికి 20 గంటలు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగం. ఐడి, వర్క్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల గురించి తనిఖీలు పెంచింది లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అధికారులు కూడా దీనికి సంబంధించి కఠినతరం చేశారు. వరుస తనిఖీల్లో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది పార్ట్ టైం జాబ్ ఉద్యోగాన్ని మానేసిన పరిస్థితి. సో ఈ సినారియోలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, విద్యార్థులు ఎటువంటి గందరగోళం ఉంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది, అమెరికాలో ఉంటే కష్టమైనా ఇటువంటి సినారియోలో ఏం జరగచ్చు, ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంటుంది, ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇమిగ్రేషన్కి సంబంధించి అమెరికాలో ఆయన 26 ఏళ్ళుగా ఉంటున్నారు. ఇమిగ్రేషన్ అంశానికి సంబంధించి నిపుణులు ఆయన మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రెసెంట్ మస్కట్లో ఉన్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీ ఆడియో మ్యూట్ అయిందండి. యా 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 విశ్వ గారు, ప్రధానంగా ఇక్కడ గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మీరు స్టూడియోకి వచ్చి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరింత కఠినతరం చేశాడు, విద్యార్థుల ఆందోళన పెరుగుతోందని చెప్పి. ఏం జరుగుతుందండి అమెరికాలో? అంటే టిపికల్గా ఇప్పుడు మన వాళ్ళు అయితే F1 వీసాలో వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆ F1 వీసాకి మనకి వర్క్ అంటే ఏదైతే ప్రైమరీ వర్క్ కాకుండా, అంటే ఏదైతే ఆథరైజ్డ్ వర్క్ కాకుండా ఎవరైతే అనాథరైజ్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే కన్సర్న్. ఓకే, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ ఏదైతే మాస్టర్స్ చేసుకుంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ వరకే మనం పరిమితమై యూనివర్సిటీ DSO పరిమితులకు లోబడి ఏదైతే మనం వర్క్ చేస్తామో ఇబ్బంది ఏమి లేదు. అంటే పార్ట్ టైం జాబులు 2 టైప్స్ ఈ స్టూడెంట్లకి ఉండేది. ఒకటి యూనివర్సిటీ ఆథరైజ్డ్ వర్క్, అదొక 20 అవర్స్ చేసుకోవచ్చు. ఆ 20 అవర్స్ ఫ్రేమ్ వర్క్ లోపల పని చేసుకోగలిగితే ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీకి వెళ్ళి జాగ్రత్తగా చదువుకోండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, ఆ యూనివర్సిటీ లోపల ఏదైతే వర్క్ ఉందో చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఆ 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరిగిపోతాయి. మీరు ఏదైతే కమిట్మెంట్ I-20 ద్వారా మనం ఆ డబ్బును ఉంది అని మనం షేర్ చేశామో, US కాన్సులేట్ హైదరాబాద్ ఎంబసీకి ఏదైతే చెప్పామో ఆ మాట మీద నిలబడి పనిచేసుకోగలిగితే ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మీరు గ్యాస్ స్టేషన్లో కానీ, గ్రోసరీ స్టోర్లో కానీ, లిక్కర్ స్టేషన్లో కానీ, ఎక్కడైతే ఏ స్టేషన్లో కూడా మనం పని చేయడానికి మనం కావాలని కోరుకుంటామో అది వదిలేయండి. మా సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ స్టాప్ దట్ వర్క్. ఇఫ్ యూ కంటిన్యూస్లీ డూ ద వర్క్, ఇట్ విల్ బి ఇంపాక్ట్ యువర్ కెరీర్, ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఇమిగ్రేషన్, ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఫ్యూచర్ లైఫ్. సో ప్లీజ్ రిక్వెస్ట్ everyone not to work. సో ఆ లైన్లో ఉండగలిగితే అది మీ కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు ముందుగా వెళ్ళి సెటిల్ కావచ్చు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఒక మాస్టర్స్ చదువుకోవడమే కాదు, దాని తర్వాత మీరు H-1Bకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి H-1B ప్రోగ్రాంలో కూడా ఉన్నప్పుడు కూడా మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ F1 స్టేటస్లో ఉన్నప్పుడే మీరు ప్రాపర్గా మీ స్టేటస్ని మెయింటైన్ చేయగలిగితే మీ అంత గొప్పగా ఎవరు ఉండరు. సో ఆ లైన్ దాటితే తప్పకుండా ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ లాస్ట్లో ఏదైతే ఉందో, లా ఆఫ్ ద ల్యాండ్ లాస్ ఏదైతే ఉందో చెప్పిందో అది మనం ఫాలో అవ్వాలి. మీకు తెలుసు, నాకు తెలుసు, మనం F1 రూల్స్, ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసు. మీరు వాటికే అబైడ్ అయి ఉండండి. అది కాకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. తప్పకుండా ఇమిగ్రేషన్ కన్సల్టేషన్ కానీ, ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ కానీ తీసుకోండి. దాని రూపకంగానే పని చేసుకోండి తప్ప బియాండ్ దట్ మనం చేయడానికి మీరు వ్యవహరిస్తే అది మీకే ఇబ్బంది, వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు RTV రూపకంగా మేము ఏ రకంగా గైడెన్స్ ఇస్తున్నామో దానికి ఫాలో కాండి. మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి. అందువల్ల మీకు కెరీర్గా బాగుంటుంది. తర్వాత మీ ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, అంటే ఇండియాకి లోపలికి వెళ్ళి బయటికి రావడం, అమెరికాకి లోపలికి వెళ్ళి బయటికి రావడం ఉన్న కార్యక్రమాల్లో మీరు తప్పకుండా ఆయన సేఫర్ హ్యాండ్స్లో ఉంటారు. మీ ఇమిగ్రేషన్ బాగుంటుంది. మోస్ట్ రీసెంట్గా మాకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్టేట్ చేసిన చాలా కేసెస్ వచ్చాయి. వాళ్ళందరిది కూడా వయలేషన్ ఆఫ్ ద వర్కే మెజారిటీ కేసెస్లలో ఉంది. సో ఎవరైతే వయలేట్ చేసి వర్క్ చేశారో వాళ్ళకే ఇబ్బంది అయింది. వాళ్ళే
డాక్యుమెంటేషన్ ఇష్యూ వచ్చింది, వాళ్ళే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి బ్యాక్ వచ్చారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఇంకా కొంతమంది ఏదైతే డాక్యుమెంట్లో పెట్టారో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి యూనివర్సిటీకి కోసం మనం ఫైనాన్షియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో వాళ్ళవి ఎవిడెన్స్ చూపించమంటే చూపించలేకపోయారు, వాళ్ళందరినీ కూడా డిపోర్టేషన్ చేశారు. అంటే సో అంచేత ఇక్కడ ఎవిడెన్స్ గురించి మాట్లాడంటే ఏ ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది? నిజంగా అంత స్ట్రిక్ట్ గా ఉంటుందా? ఎవిడెన్స్ కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది? వాళ్ళు ఏ ఎవిడెన్స్ ని క్యారీ చేయాల్సి ఉంటుందండి? తప్పకుండా ఎక్కడైతే మనము యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్లో మనం వీసా కోసం వెళ్ళేటప్పుడు ఏదైతే బ్యాంకుల ద్వారా లోన్ తీసుకునడమైనా లేదైనా మన బ్యాంకులో డబ్బు ఉందని చూపడం కానీ జరిగిందో ఆ డాక్యుమెంట్స్కే మనం స్టిక్ కావాల్సింది ఉంటుంది. దాన్ని వయలేట్ చేస్తే మన ఇమిగ్రేషన్ ఇష్యూస్ అవుతాయి. సో అంచేత వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ సిబిపి ఆఫీసర్తో కూర్చున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరు ఏదైతే మెన్షన్ చేశారో బ్యాంక్ అకౌంట్లో ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు ఫీజు పే చేస్తున్నారా లేదా యూనివర్సిటీకి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అకౌంట్కు లాగిన్ అయ్యి బ్యాంక్ అకౌంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అందులో ఎవ్రీ సెమిస్టర్ డబ్బు వెళ్తుందా లేదా, లేదా మీ దగ్గర డబ్బు ఉంటే మీ ఫాదర్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బు యూనివర్సిటీకి వెళ్తుందా లేదా అనేది వెరిఫై చేసుకుంటారు. సో మనం అది చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో అంచేత ఆ లైన్లోనే ఉండండి. అది కాకుండా మీరు పార్ట్ టైం జాబ్స్ చేసి అక్కడ డాలర్స్ని క్యాష్ డాలర్స్ అందులో డిపాజిట్ చేసి మనం ఆ బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ ఇంకేదైనా హెచ్ఎస్బిసి కానీ తర్వాత ఏ బ్యాంకులో చేస్ బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంకులలో డబ్బు వేసుకొని మళ్ళీ ఆ డబ్బును యూనివర్సిటీకి కట్టారనుకోండి, మీరు అక్కడ ఎవిడెన్షియల్గా మీరు వయలేట్ అవుతున్నట్టు. సో అది ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ స్టూడెంట్ రూల్స్ను వయలేట్ చేసినట్టు అవుతుంది, మీరు డిపోర్టేషన్కి అర్హులవుతారు. సో అంచేత కంటిన్యూ టు దట్ విసుగర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వాళ్ళు బయట ఏదో పార్ట్ టైం జాబ్కి సంబంధించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యూనివర్సిటీలో ఆ 20 గంటలు పనిచేస్తే వాళ్ళ ఆర్థిక కష్టాలు సరిపోతాయా, తీరుతాయా? ఆ 20 గంటలు పనిచేస్తేనే సరిపోయినా సరిపోకపోయినా మీరు ఇక్కడ ప్రామిస్ చేసాం. మనం యుఎస్సిఎస్కి మనం ఎక్కడైతే సిబిపిబి ఆఫీసర్లు వాళ్ళు వెరిఫై చేసే మెథడ్లో ఏం ప్రామిస్ చేసామంటే, మనం ఇక్కడ వీసా కాన్సులేట్లో ఏదైతే హైదరాబాద్ కాన్సులేట్లో ఏం చెప్పామంటే, మేము స్టూడెంట్ ఉన్న 2 years మా దగ్గర ఎనఫ్ డబ్బు ఉంది, లేదా ఒక బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని మేము వెళ్ళి చదువుకుంటాము అని మనం ఇక్కడ ప్రామిస్ చేసాం. ఆ ప్రామిస్ ని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఓకే. సో ఆ దాని గురించి మీరు స్టూడెంట్స్ ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. స్టూడెంట్సే కాకుండా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఆలోచించండి. మా అబ్బాయి ఒక ఫస్ట్ సెమిస్టర్ మేము డబ్బు కడతాం, మిగతా సెమిస్టర్లో అబ్బాయి చదువుకొని అక్కడ వర్క్ చేసి డబ్బు చదువు కోసం ఖర్చు పెడతారంటే మీరే చెప్పండి పేరెంట్గా, మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి. నో 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 మీరు అలా చేయొద్దు, నేను డబ్బు పంపిస్తాను, నా డబ్బు ద్వారా నేను ఫీజు కడతాను, మీరు ఓన్లీ చదువు కోసమే ఫోకస్ చేయండి. మీరు $10 కోసం జాబ్ కోసం వెతకకండి, $100,000 జాబ్ కోసం వెతకండి. మీరు మన గోల్ మన అచీవ్మెంట్ కానీ మన స్కిల్ ఏరియాను కానీ బాగా ప్రమోట్ చేసుకొని మంచి జాబ్ సాధించుకునే క్రమంలో మనం వ్యక్తి నిర్మాణము, వ్యవస్థ నిర్మాణము, ఎడ్యుకేషన్ నిర్మాణంలో ఉండాలి. కానీ ఈ షార్ట్ కట్స్కి వెళ్ళి మీరు ఇబ్బందులు పడొద్దనేదే మా విజ్ఞప్తి. కానీ ఇంట్రెస్టింగ్ ఒక క్వశ్చన్ మీరు ఇక్కడ మళ్ళీ రైజ్ చేయడం జరిగింది విశ్వ గారు. అంటే యూనివర్సిటీకి వెళ్తారు, అందరికీ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుందా యూనివర్సిటీ? ఎందుకంటే ఒక దేశం నుంచి, మన భారతదేశం నుంచి కాదు, ఇటు చైనా నుంచి వస్తూ ఉంటారు. ఇలాంటి సినారియోలో అలాంటి అవకాశాలు ఉంటాయా అండి? అందరికీ దొరికే అవకాశం ఉంటుందా? అంటే మనము పార్ట్ టైం జాబ్ చేస్తామని అమెరికాకి వెళ్ళట్లేదండి, మనం చదువుకుంటామని వెళ్తున్నాము. పార్ట్ టైం జాబ్ అనేది అక్కడ ఉన్న వాటిలలో మనం అమెరికాకి వెళ్ళి నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను, ఆ పార్ట్ టైం జాబ్ ద్వారానే నేను ఇక్కడ ఉంటాననే దానికి రావట్లేదు. మనం వెళ్ళింది అమెరికాకి వెళ్ళింది అక్కడికి చదువుకోవడానికి వెళ్ళాము. ఓపీటీ టైంలో, ఆ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ టైంలో మనం ఏదైతే స్టెమ్ కోర్సెస్ చేస్తామో ఆ లైన్లోనే వెళ్ళి పనిచేస్తామని అంటాను తప్ప నేను అక్కడికి వెళ్ళింది దట్ ఈస్ నాట్ యువర్ రైట్. స్టూడెంట్లకి చెప్తేది క్లియర్గా ఏంటంటే, పార్ట్ టైం జాబ్ చేయడం ఈ స్టూడెంట్ అంటే ఎడ్యుకేషన్ పీరియడ్లో రైట్ కాదు. సో ఏదైతే యూనివర్సిటీ ఆథరైజ్డ్ పార్ట్ టైం అంటే ఏంటంటే, వాళ్ళు ఆ యూనివర్సిటీ ఫ్రేమ్ వర్క్లో ఉన్న దానిలో పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. అది విత్ ఇన్ ద క్యాంపస్లో, అది కూడా క్యాంపస్లోనే చేయాలి. సో అందులోనే ఒక ప్రొఫెసర్ దగ్గర పనిచేయడం కానీ, లేకపోతే క్యాంటీన్లో పనిచేయడం కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఐటమ్స్ కానివ్వండి, క్యాంపస్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే అందులో పనిచేయడం కానీ, వాటి లైన్లో పనిచేయచ్చు. కానీ నేను దాదాపుగా 20 గంటలు పనిచేస్తున్నాడు, ఆన్ అండ్ యావరేజ్గా ఎంత సంపాదించవచ్చు? $10 నుంచి $15 మధ్యన ఉంటుంది. ఓకే, అంటే పర్ అవర్. ఓకే, అంటే నెలకు సుమారుగా ఎంత సంపాదించవచ్చు అండి? ఇది వారానికి కోసం, ఈ 20 hours per week. ఓకే ఓకే. సో మీరు $15 $20 అనుకోండి, ఒక $400-500 వస్తుంది. అవి సరిపోతాయా అక్కడ వాళ్ళ? మీరు మళ్ళీ అదే మాట, మనం సరిపోతుంది అంటే పార్ట్ టైం జాబ్ చేయడం ద్వారా నేను అమెరికాలో లైఫ్ లీడ్ చేస్తాను అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదండి. F1 స్టూడెంట్ రూల్ మనం క్లియర్ గా చెప్తున్నాను, 1-2 సార్లు చెప్తున్నాను. ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ లో I-20 ఫామ్ లో పిల్లలందరికీ తెలుసు, వాళ్ళకందరికీ తెలుసు, స్టూడెంట్స్ అందరికీ తెలుసు, స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా తెలుసు అండి.
ఆ అప్లికేషన్ ఫామ్ లో మేము ఎన్ని లక్షలు ఉన్నాయని మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయని చూపించాము. మన ఫీజు ఎంత $40,000, $30,000, $50,000, 2 సంవత్సరాలకు ఏదైతే ఉందో అది మా బ్యాంక్ లో ఉందని కానీ, లేకపోతే మేము బ్యాంక్ లో లోన్ తీసుకొని కానీ డబ్బు పే చేస్తామన్న ఉద్దేశంతోనే ఆ లోన్ రూపకంగా ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం, ఆ బేసిస్ మీదనే మీకు వీసా అప్రూవ్ అయింది. సో ఆ వీసాను మనం వయలేట్ చేయొద్దు. ఆ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ ను వయలేట్ చేయొద్దు. వయలేషన్ చేస్తే దానికి ఉన్న రిపర్కేషన్స్ కూడా మనమే భరించాల్సి వస్తుంది అనేది వాళ్ళకు పిల్లలకు తెలుసు. కానీ దానికి స్టిక్ అయి ఉండండి. మీరు దాన్ని ఇగ్నోర్ చేసి మీరు వెళ్తే అది ఇబ్బంది ఎవరికి కాదు, మీకే ఇబ్బంది అవుతుంది, మీ పేరెంట్స్ ఇంపాక్ట్ అవుతారు. మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికిన రోజు మీ డిపోర్టేషన్కి మీరు అర్హులు. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో, మీ పేరెంట్స్ పెట్టిన డబ్బు, ఇన్వెస్ట్మెంట్, మీ మాస్టర్ ఇన్కంప్లీట్, ఇవన్నీ మీకు చాలా ఇబ్బందికరమైన పరిణామం. సో అంచేత మీరు అటువంటి వ్యవస్థ చేయకండి. మీకు ఇక్కడ ఉంటే ఇద్దరు డబ్బు ఉంటే, కంఫర్ట్ ఉంటేనే రండి అమెరికాకు. ఆ కంఫర్ట్ లేకపోతే అమెరికా కాకుండా ఇంకో కంట్రీకి వెళ్ళండి. మీకు మీ స్తోమత, ఆర్థిక స్తోమత ఎంత ఉంటే, ఆ ఏ యూనివర్సిటీ ఉంటే, ఏ కంట్రీ ఉంటే దానికే కంట్రీకే వెళ్ళండి తప్ప అమెరికాకు వచ్చి మీరు ఇబ్బందులు ఎదుర్కోకండి. మీరు అమెరికా రావాలనుకుంటే అమెరికా ఆ యూనివర్సిటీలో ఉన్న డబ్బును ప్రకారంగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. యాడింగ్ టు దిస్ క్వశ్చన్ అండి, ఇప్పుడు డబ్బులు మీరు అన్నట్టుగా ట్రంప్ రాకముందు సిచ్యువేషన్, ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బులు లేవు అనుకున్నాం కొంతమంది దగ్గర. వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేస్తుందనా? వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా? ఒక్కసారి దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా అంటే? అంటే తప్పకుండా మనం డబ్బులు ఉంటేనే అక్కడ చదువుకోవాలి. పార్ట్ టైం ద్వారా నేను డబ్బు రేజ్ చేసుకుని చదువుకుంటా అనడం అనేది కరెక్ట్ కాదు. సో అంచేత ఆ లైన్ ఫ్రేమ్వర్క్ లో ఉండండి. ఇన్ కేసు అటువంటి సిచ్యువేషన్ లేకపోతే మీరు బయటికి రావచ్చు, ఆ కోర్సును కంప్లీట్ చేసి. లేదంటే పేరెంట్స్ కి మేము రిక్వెస్ట్ చేసేదంటే బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంక్ లో లోన్లు తీసుకోండి, ఆ బ్యాంక్ లో లోన్ల రూపకంగా డబ్బు పే చేయండి, అంతే తప్ప దాన్ని వదిలేకోకండి అని చెప్తున్నాం. ఓకే విసు గారు, కంక్లూడింగ్, గతంలో పార్ట్ టైం జాబ్ ఎలా ఉండేది, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ పరిస్థితి ఏంటండి? ఎందుకంటే చాలా మందికి అవగాహన కోసం. కరెక్ట్. గతంలో పార్ట్ టైం జాబ్ ఉంది, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ ఉంది. యూనివర్సిటీ ఫ్రేమ్వర్క్ లో ఉన్న పార్ట్ టైం జాబే చేయండి. అవుట్ సైడ్ ఉన్న పార్ట్ టైం జాబ్ అసలు దాని వైపే వెళ్ళొద్దు. ఆ జాబ్ను అసలు మనం ఆలోచించొద్దు. అవర్ జాబ్ ఈజ్ టు వర్క్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ F1 రూల్స్ పీరియడ్. అందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రీచ్ అవుట్ కాండి, మాకు మేము గైడ్ చేస్తాము, ఎడ్యుకేట్ చేస్తాము, కౌన్సిల్ చేస్తాము. ఆర్టీవీ రూపకంగా ఉన్న వీడియోస్లలో మీరు వినండి. ఆ రూపకంగా కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు మళ్ళీ కూడా సెషన్స్ పెట్టొచ్చు. మనం ఇది సమాజ నిర్మాణం కోసం, మన విద్యార్థుల హెల్ప్ కోసం మనం ఎంతవరకైనా హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో మీరు కూడా ఉన్నారు ఆర్టీవీ రూపకంగా కూడా. సో అంచేత మిమ్మల్ని కన్సల్ట్ చేయడం కానీ, మమ్మల్ని కన్సల్ట్ చేయడం రూపకంగా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. రైట్. ఐ థింక్ ఒక్కొక్క 5 minutes మీరు కనుక కేటాయించగలిగితే నా లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు దాదాపుగా 104 మంది డిపోర్టేషన్ వచ్చిన సిచ్యువేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, వాళ్ళ నుంచి ఎటువంటి ఇష్యూస్ అనేవి మీరు అడ్రస్ చేయడం జరుగుతోంది, మీ దగ్గరికి ఎటువంటి అంశాలు మీ దృష్టికి వస్తున్నాయి? టిపికల్ గా మీకు తెలుసు, అంటే రకరకాల F1 రూల్స్ కానివ్వండి, H1 రూల్స్ కానివ్వండి, B1 B2 రూల్స్ లో కానీ వయలేట్ చేస్తే వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. అందులో క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళని ఇంకా తొందరగా పంపిస్తారు. గవర్నమెంట్ కు తెలుసు ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో, అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ఉంటే వాళ్ళని పంపించాల్సిన బాధ్యత CBPకి కానీ ఐస్ కానీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఆ లైన్ లోనే గవర్నమెంట్ పనిచేస్తుంది. అంచేత వాళ్ళకి తెలుసండి, ఎవరైతే ఆ కంట్రీలో ఇల్లీగల్ ఉన్నారో వాళ్ళకి ఆ పర్సన్ కి తెలుసు. తెలియకుండా చేయట్లేదు, తెలిసి కావాలనే రైట్ విసు గారు, మీ సిగ్నల్ కోల్పోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. దట్ ఈస్ వాళ్ళ అభిప్రాయం అది. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెబుతోంది ఒకటి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అయిన వాషింగ్టన్ డీసీలో ఉంటారు. ఆయన చెబుతోంది ఏంటంటే ఇక్కడికి ఇమిగ్రేషన్కి సంబంధించి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళంటోంది ఒకటి, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క ఉండబోతోంది. కాబట్టి ట్రంప్ను ఉద్దేశించి అనుకోవడం, లేకపోతే వేరే వాళ్ళని ఉద్దేశించి అనుకోవడం కాదు, మీరు వచ్చే క్రమంలోని దీనికి సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు విసు గారు మనకి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. విసు గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు దాదాపుగా 104 మంది డిపోర్టేషన్ మీద వచ్చిన సందర్భంలో దాంట్లో విద్యార్థులు ఉన్నారా? దాంతోపాటు ఎటువంటి క్వశ్చన్స్ మీరు, ఎటువంటి ఇష్యూస్ని మీరు అడ్రస్ చేయడం జరుగుతుందండి? అంటే వేరియస్ వీసా టైప్స్ లో వయలేషన్ చేసి ఆ కంట్రీలో ఉండడం వల్ల కంట్రీ రికగ్నైజ్ చేస్తే వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేస్తుంది పీరియడ్. అందులో మేజర్ గా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్ గా చేస్తారు. మిగతా వాటిని ఆ ప్రాసెస్ లో ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ లో పంపిస్తారు. రెండవది, మనము
ఒక రోజు కాకపోతే ఒక రోజు వాళ్ళకి దొరుకుతాము. సో అంచేత మీరు వాలంటీర్గా డిపార్చర్ చేస్తే మీకు బార్ ఉండదు. అట్లీస్ట్ మీరు వాలంటీర్గా డిపార్చర్ చేయడం వల్ల మీకు బార్ ఉండదు. అందువల్ల ఏదైనా గైడెన్స్ తీసుకోండి, అడ్వైస్ తీసుకోండి. ఏం కాదు నేనేం చేయట్లేదని అనుకుంటే ఏదో ఒక రోజు దొరుకుతారు, మీ కెరీర్ అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడు అమెరికాలో అడుగు పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళ బ్యాన్ చేయొచ్చు, 10 ఏళ్ళ బ్యాన్ చేయొచ్చు. అప్పటి వరకు మీ లైఫ్లో లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ చాలా జరుగుతాయి. సో అందువల్ల మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు తప్పకుండా అమెరికన్ లా ఆఫ్ ద ల్యాండ్స్ రూల్స్ని మీరు ఫాలో కావండి. ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్న రూల్స్ని ఫాలో కావండి. వాళ్ళ రెగ్యులేషన్స్ ఏది ఉంటే ఫాలో కావండి. వాళ్ళ పాలసీస్ ఏమున్నా ఫాలో కావండి అని నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర రెడ్డి కలవల ఆర్టీవీతో జాయిన్ అయ్యి విద్యార్థులకు సంబంధించి దాంతో